వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఈవేళ విజయవాడలో పర్యటిస్తారు. విజయవాడ భోజ్నగర్లోని ఇళ్ల కూల్చివేత బాధితులను ఆయన పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు జోజీనగర్కు చేరుకుని అక్కడ కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడతారు. ఇప్పటికే ఇళ్ల కూల్చివేత బాధితులు వైఎస్ జగన్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఈరోజు వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. అలాగే జోజీనగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను ఆయన పరామర్శించనున్నారు. వివరాలేంటి? సాంబశివరావు, ఈరోజు వైఎస్ జగన్ విజయవాడ పర్యటన వివరాలేంటి? సాంబశివరావు, వైఎస్ జగన్ విజయవాడ పర్యటన వివరాలేంటి? జ్యోతి, మనం చూస్తున్నట్లయితే కనుక విజయవాడ భవానీపురంలో గత కొన్ని రోజుల క్రితం ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చివేత పనులు కోర్టు ఆర్డర్ తోటి అప్పుడు కూల్చడం మొదలుపెట్టారు. మళ్ళీ పై కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ తోటి తదనంతరంలో ఈరోజు మొన్న గత 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డిని అయితే ఈ 42 గృహాలకు సంబంధించినటువంటి వారు కలవడం జరిగింది. వారు కలిసిన తర్వాత వారి మీ బాధ ఏవైతుందో బాధను ప్రత్యక్షంగా చూస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈరోజు ఏదైతే కూల్ చేసినటువంటి లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్స్ నిర్మాణాల వద్దకైతే జగన్మోహన్ రెడ్డి రానున్నారు. జగన్మోహన్ రెడ్డి పడవేసినటువంటి నిర్మాణాన్ని పరిశీలించి అక్కడ ప్రజలతో అయితే మాట్లాడనున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. భవానీపురంలో దీనికి సంబంధించి ఎప్పుడైతే 42 ఇళ్లకు సంబంధించిన వారు జగన్మోహన్ రెడ్డిని కలిసి మాకు అక్రమంగా ఈ యొక్క కూల్చివేత జరిగిందంటూ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ అటు అధికారులు మనం చూసుకున్నట్లయితే కనుక లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ భూములు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేశారు. వాటిపైన అక్రమ ఏదైతే దొంగ డాక్యుమెంట్ ద్వారా పెట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించారంటూ కూడా అటు సొసైటీ వారు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు అయితే ఆ నిర్మాణాలు పూర్తి చేయాలంటూ కూడా అప్పట్లో ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ ఆర్డర్ ప్రకారమే మేము ఆ నిర్మాణాలు పూర్తి చేసామని అయితే ఒక పక్క అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అదే కోర్టు వేరే కోర్టు సుప్రీంకోర్టు దీనిపైన మళ్ళా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ కూల్చివేతను ఆపాలని కూడా స్టే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో ఇప్పుడు ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన ఏం చేస్తాడనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.